వీక్షకులందరికీ నమస్కారం. కర్మ సంబంధమైనటువంటిదే జాతకం. గత జన్మల్లో చేసుకున్నటువంటి సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆ మూడిటి ఫలితంగానే మన యొక్క జాతకం ఉంటుంది, మన యొక్క జీవన విధానం ఉంటుంది. కర్మలను దగ్ధం చేయాలి అంటే ఎక్కడ చేయవచ్చునో శివుణ్ణి అడిగారు. మహానుభావ, కర్మల్లో పడి మేము పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే అని చెప్పి వాళ్ళు చేయలేకపోతున్నాం, ఇలా మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం మా వల్ల అవ్వట్లేదు. జనన మరణాలని మనం జరించేటువంటి విధంగా కర్మల్ని దగ్ధం చేసుకోవాలంటే ఏం చేయాలని శివుణ్ణి అడిగితే ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసిదసి జననాత్ కమలాలయే కాశ్యాంత్ మరణాన్ముక్తి స్మరణాత్ తరుణాచలే. 4 విషయాలు చెప్పాడు. చిదంబరాన్ని దర్శించుకోమన్నాడు, మోక్షం వస్తుంది. కమలాలయం తిరువాయూరులో పుట్టమన్నాడు. అక్కడ చాలా గొప్ప విషయం, తిరువాయూరు గురించి నేను ప్రత్యేకించి మాట్లాడతాను. తిరువారూరు అంటారు, అక్కడ కమలాలయం అంటారు. అక్కడ ఎవరైతే పుడతారో వాళ్ళకి మోక్షం ఇస్తాడు శివుడు. అక్కడ సోమస్కందమూర్తి అనేటువంటి మూర్తిని ముచుకుందుడు అనేటువంటి మహారాజు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క పూజా మందిరం నుండి తీసుకొచ్చాడు ఆయన. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అక్కడ పుట్టాలి, తిరువాయూరులో పుట్టాలి. కాశీలో మరణించి మోక్షం ఇస్తా అన్నాడు. లేదు, అరుణాచల శివాని స్మరించమన్నాడు. వీటితో మోక్షం వస్తుంది. ఎందుకు మోక్షం వస్తుంది? ఆ కర్మ బీజాలు దగ్ధమైపోతాయి. సరే, ఇవి 4 చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవి కాక కాశీఖండం అనేటువంటి గ్రంథంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చేయడం ద్వారా ఆ కర్మల నుండి మనం బయటపడతామని మనకి ఒక శ్లోకపూరితమైనటువంటి ప్రమాణం ఉన్నది. జ్యేష్ఠమాసే సిత ఉపక్షే దశమ్యాం హస్త సంయుతౌ అన్నాడు. జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి రోజున హస్తా నక్షత్రం ఉంటుంది. ఆ రోజున గంగలో 3 సార్లు మునుగు, దశాశ్వమేధ ఘాట్లో ములుగు, లేదు కనీసం గంగలో అయినా ములుగు. దశాశ్వమేధ ఘాట్లో ములిగి అక్కడ ఉన్న దశాశ్వమేధేశ్వరుడు బ్రహ్మగారు ప్రతిష్ఠించినటువంటి లింగం మీద అభిషేకం చేయి, లేదు కనీసం ఆ నీళ్ళలో ములుగు అన్నాడు. ములిగితే 10 జన్మలుగా చేసినటువంటి 10 రకాలైనటువంటి పాపాలు పోతాయన్నాడు. ఎంత గొప్ప విషయం అండి! ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని వ్రతాలు చేస్తే, ఎన్ని హోమాలు చేస్తే కర్మలు దగ్ధమవుతాయి. మరి అలాంటిది కేవలం ఒక్క మునక వెళ్ళి గంగలో ములిగితే ఈ జీవి, ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి జీవి గత 10 జన్మలుగా చేసిన 10 రకాల పాపాలు పోతాయన్నాడు. ఏవేం పాపాలు? మానసిక, కాయక, వాచక. మనసుతో చేసినవి, శరీరంతో చేసినవి, వాక్కుతో చేసినటువంటివి. శరీరంతో చేసే పాపాలు, ఎవరి దగ్గర నుండైనా వస్తువులను తీసుకొని వాటిని తిరిగి ఇవ్వకుండా దొంగిలించడం, లేదు అసలు వాళ్ళకి కనబడకుండా తిరగడం, ఇలా ఆ వస్తువులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం. యజ్ఞయాగాది క్రతువులు యందు తప్ప అన్యత్ర హింస, పరభార్యా సేవనము. ఈ 3 రకాలైనటువంటి శారీరక పాపాలు తొలగిపోతాయి. అలాగే నోటితో చేసేటువంటిది కఠినమైన మాటలు, అసత్య సంభాషణము, అసంబద్ధంగా చాడీలు చెప్తూ మాట్లాడుతూ ఉండడం అనేటువంటి 3 రకాలైనటువంటి 4 రకాలైనటువంటి పాపాలు. మానసికమైనటువంటివి అంటే మనసులోనే తిట్టుకుంటాం ఒకడిని. చూడండి, పరద్రవ్యము ముందు ధ్యానం అంటే వెళ్ళిపోతూ ఎవరైనా కనబడుతూ ఉంటారు. మనం ఏదైనా వస్తువు ఉంటుంది, అయ్యి మనం దీన్ని అనుభవించలేకపోతున్నామే, మనం దీన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది, ఆ మంచం మనది కాదు, అంత మంచం మనం కొనుక్కోలేం, దాని మీద పడుకుంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ ఉండడం. పరద్రవ్యమునందు ధ్యానం. అనిష్టము చింతించుట, అసలు జరగదు, జరగనటువంటి వాటిని కూడా మనం జరిగిందని భావించి మనసు ఎంత చంచలమైంది, ఏదనుకుంటే అది అయిపోతుంది, అలా మనసు యందు భావించడం. అలాగే మిథ్యాభూత పనుల యందు ఆగ్రహం. ఈ 3 కూడా మానసికమైనటువంటి దోషాలని చెప్పారు. ఏవైతే ఈ 10 రకాలైనటువంటి దోషాలు 10 జన్మలుగా చేస్తూ వస్తున్నామో అటువంటి పాపాల నుండి విముక్తి జూన్ 6వ తారీఖున, ఈ సంవత్సరంలో జూన్ 6వ తారీఖున గంగానదిలో 3 సార్లు మునక వేసి దశహర గంగా స్తోత్రాన్ని ఎవడైతే చదువుతాడో, దశాశ్వమేధ ఘాట్లో ఎవడైతే స్నానం చేస్తాడో, దశాశ్వమేధేశ్వరుని ఎవడైతే దర్శిస్తాడో,
లేదు చివరికి గంగలో స్నానం చేస్తాడో వాడికి ఈ 10 రకాల పాపాలు పోతాయన్నాడు. ఇది గంగా అవతరణం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది నన్ను అడుగుతారు, ఏమంటే కర్మలను దగ్ధం చేసుకోవాలి, ఏం చేయాలని. ఇవి అది సప్రమాణం. మీరు కాశీఖండంలో చూస్తే ఖచ్చితంగా కనబడుతుంది. ఈ దశహర గంగా స్తోత్రం ఉంటుంది, గంగా అవతరణం ఉంటుంది. అలాగే గంగాదేవి వచ్చిన తర్వాత ఆవిడకి జాహ్నవి అన్న పేరు ఎలా వచ్చింది, అన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి ఈ జ్యేష్ఠమాస శుక్లపక్షంలో మేము ప్రతి సంవత్సరం వెళ్తాం కాశీ. ఈ జ్యేష్ఠమాస శుక్లపక్షంలో దశమి నాడే వెళ్తాం. 50 డిగ్రీలు ఉంటుంది ఎండ. ఆ సమయంలో పొద్దున్న దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేస్తాము, మధ్యాహ్నం ఏమో మణికర్ణికలో 12ంటికి స్నానం చేస్తాము, మళ్ళీ సాయంత్రం మా క్షేమేశ్వరుడి ఘాట్లో స్నానం చేస్తాము. మరి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మీరు కూడా వెళ్ళండి కాశీ క్షేత్రము. లేదా చివరికి ఎక్కడైనా గంగా నది ఉంటే గంగా నదిలో స్నానం చేయండి. ఏమి చేయలేమండి, మాకు వృద్ధాప్యము, ఓపిక లేదు, వెళ్ళలేము, ఏం చేయాలండి? స్నానం చేసేటప్పుడు 3 సార్లు గంగా 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 అని చెప్పి స్నానం చేయమన్నాడు. చేస్తే గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి చివరికి అదైనా చేయండి. ఇది జూన్ 6వ తారీఖు. దీన్ని ఎవరు కూడా వదిలిపెట్టకుండా చక్కగా అందరూ కూడా ఆచరించండి. స్వస్తి.